నా లింక్డ్ఇన్ అకౌంట్ హ్యాక్ అయింది. రీసెంట్గా నా లింక్డ్ఇన్ అకౌంట్ కూడా హ్యాక్ చేశారు. సో ఈ వీడియోలో నా లింక్డ్ఇన్ అకౌంట్ ఎలా హ్యాక్ చేశాడు, వాడు ఫాలో అయిన స్టెప్స్ ఏంటి, నేను తీసుకున్న ప్రికాషన్స్ ఏంటి, నా అకౌంట్ సేఫ్గా చేయడానికి ఇఫ్ అట్ ఆల్ మీ లింక్డ్ఇన్ అకౌంట్ హ్యాక్ అయినా హ్యాక్ అవ్వబోతున్నా మీరు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి, యాక్చువల్గా వాళ్ళు ఎలా యాక్టివేట్ చేస్తున్నారో వాళ్ళ ప్లాన్స్ అని చెప్పేసి క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ది ఛానల్ అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో రీసెంట్గా నా లింక్డ్ఇన్ అకౌంట్ హ్యాక్ అయింది. ఏం చేశారంటే ఇక్కడ ఒక మెసేజ్ పెడతాను చూడండి. నేను రీసెంట్గా ఒక బ్లాగ్ అప్లోడ్ చేశాను లింక్డ్ఇన్లో. బ్లాగ్ అప్లోడ్ చేసిన ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్కి నాకు ఒక మెసేజ్ వచ్చింది, కామెంట్ వచ్చింది. ఈ బ్లాగ్ కంటెంట్ రిస్ట్రిక్టెడ్ కంటెంట్, కొంచెం ఇన్అప్రోప్రియేటివ్ లాంగ్వేజ్ యూస్ చేశారు ఈ బ్లాగ్లో. సో మీ అకౌంట్ని సస్పెండ్ చేస్తున్నాము, హోల్డ్ చేస్తున్నాము, మీరు యూజువల్గా యూస్ చేసే కొన్ని ఫీచర్స్ హోల్డ్ చేస్తున్నాము, మీ కంటెంట్ చాలా మందికి కనిపించకపోవచ్చు అని చెప్పేసి ఒక మెసేజ్ వచ్చింది. సో నేను వెంటనే టెన్షన్తో ఏం చేశానంటే వాడికి ఒక అపీల్ అని ఆప్షన్ ఇచ్చాడు. అపీల్ చేసుకోండి విత్ ఇన్ ద టైం లిమిట్ అని చెప్పి. ఆ టైం లిమిట్ అని చెప్పి ఎందుకు వెయిట్ చేయడం అంటే అపీల్ నొక్కితే ఒక వెబ్సైట్కి రీడైరెక్ట్ చేస్తుంది. ఆ వెబ్సైట్ అఫీషియల్ లింక్డ్ఇన్ వాడి వెబ్సైట్ కూడా అంత పర్ఫెక్ట్గా ఉండదు. వాడు అంత పర్ఫెక్ట్గా లింక్డ్ఇన్ లోగో అవని వేరే వేరే ఎలిమెంట్స్ అవని అన్ని కూడా పర్ఫెక్ట్గా సెట్ చేసిండు. అది చూసిన తర్వాత ఓకే ఇది లింక్డ్ఇన్ వాడి అకౌంట్ అని చెప్పేసి నేను ఏదో ఎక్స్పర్ట్ లాగా ట్రస్ట్ చేసి అపీల్ చేయడానికి, ఇది నీ అకౌంట్ అని చెప్పి కన్ఫర్మ్ చేసుకోవడానికి అకౌంట్ లాగిన్ డీటెయిల్స్ ఎంటర్ చేయమన్నాడు. నేనేం చేశాను, అకౌంట్ లాగిన్ మన అకౌంట్ అని చెప్పి కన్ఫర్మేషన్ ఇవ్వాలి అనుకుని నా మెయిల్ ఐడి, నా పాస్వర్డ్ కూడా రెండు కూడా ఎంటర్ చేసాం. ఎంటర్ చేయగానే ఏమైంది, ఓకే నా అక్కడ అపీల్ తీసుకున్నాము, మీకు రెస్పాన్స్ ఇస్తాము విత్ ఇన్ 24 hours ఏమైందని చెప్పేసి వాడు అనగానే ఓకే హ్యాపీ అంతా అయిపోయింది. నాకు తెలిసిన ఒక లింక్డ్ఇన్ ఎక్స్పర్ట్ కి మెసేజ్ చేశా, ఎలా అయింది అన్నాను, అది నా ప్రొఫైల్ హ్యాక్ అయిందని వచ్చిందని చెప్పి మొత్తం స్క్రీన్ షాట్స్ పెడితే, తమ్ముడు ఏదో గ్యామ్లింగ్ లో ఉంది, అర్జెంట్ గా పాస్వర్డ్ చేంజ్ చేయన్నాడు. నేను పాస్వర్డ్ ఓల్డ్ పాస్వర్డ్ కొడుతుంటే చేంజ్ చేయడానికి అని చెప్పేసి రాంగ్ పాస్వర్డ్ అంటుంది. అప్పుడు అర్థమైంది, అన్న ఇది రాంగ్ పాస్వర్డ్ అంటుందంటే వెంటనే నువ్వు పాస్వర్డ్ రీసెట్ కొట్టి స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేయమని చెప్పాడు అన్న. నేను వెంటనే ఏం చేశానంటే నేను రీసెట్ పాస్వర్డ్ కొట్టి కొత్త పాస్వర్డ్ అప్డేట్ చేశాను. సో దట్ ఏమైందంటే అప్పుడు నేను చూసాను ఎక్కడెక్కడ లాగిన్ అయ్యింది నా అకౌంట్ అని చెప్పి చూస్తే 2 different లొకేషన్స్ లో, నా లొకేషన్ కాకుండా 2 different అదర్ లొకేషన్స్ లో కూడా లాగిన్ అయ్యిందని చెప్పి చూపించింది. సో నేను వెంటనే టెన్షన్తో అన్ని అకౌంట్ నుంచి లాగౌట్ చేసి స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేశాను. స్టెప్ వెరిఫికేషన్ ఏంటి అంటే నీ లింక్డ్ఇన్ అకౌంట్ నువ్వు లాగిన్ చేయడానికి ఎవ్రీ టైం నీకు అథెంటికేషన్ కోడ్ పంపిస్తుంది. ఆ కోడ్ అదర్ డివైస్లో ఎంటర్ చేస్తేనే నువ్వు నీ లింక్డ్ఇన్ అకౌంట్లో లాగిన్ అవ్వగలుగుతావు. అంటే అన్లెస్ దట్ యూ కాంట్ ఈవెన్ లాగిన్ టు యువర్ లింక్డ్ఇన్ అకౌంట్. సో నేను వెంటనే ఆ స్టెప్ వెరిఫికేషన్ ఎనేబుల్ చేసి నా అకౌంట్ అప్పుడు అర్థమైంది ఏంటంటే చాలా పర్ఫెక్ట్గా పకడ్బందీగా హ్యాకర్స్ ప్లాన్ చేస్తున్నారు, మనం చాలా సేఫ్గా ఉండాలని అర్థమైంది. సో అప్పుడు వెంటనే అన్నకి థ్యాంక్ యూ చెప్పి వెంటనే నా పాస్వర్డ్స్ అన్ని రీసెట్ చేసి వేరే వేరే అకౌంట్స్, నా సోషల్ మీడియా అకౌంట్స్ కూడా స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేశాను. ఏమో ఎవరికి తెలుసు అన్న, ఏదన్నా జరగచ్చు, ఎప్పుడైనా జరగచ్చు. సో ఇక్కడ ఏంటి అంటే స్టెప్ వెరిఫికేషన్ ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ యూ కెన్ యాక్చువల్లీ డూ ఇట్ ఫర్ ఆల్ యువర్ సోషల్ మీడియా హ్యాండిల్స్. ఆ స్టెప్ వెరిఫికేషన్ ఏం చేస్తుంది అంటే నీ అకౌంట్ని పాస్వర్డ్ ఉన్నా కూడా లాగిన్ అవ్వలేరు ఎవరు కూడా. నీ అకౌంట్ ఎవరైనా లాగిన్ అయ్యి పాస్వర్డ్ కొట్టిన తర్వాత, పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత నీకు ఒక వెరిఫికేషన్ కోడ్ వస్తుంది, ఒక 2 digit or 1 digit కోడ్ వస్తుంది. ఆ కోడ్ను ఎంటర్ చేస్తే అవతల వాళ్ళ ఫోన్లో ఆర్ ల్యాప్టాప్లో లాగిన్ అవుతుంది. అంటిల్ అన్లెస్ యూఆర్ డూయింగ్ దట్ అది అవ్వదు. సో నెక్స్ట్ ఏంటి అంటే మన ఇండియాలోని వరల్డ్ వైడ్గా ఎవ్రీ సింగిల్ డే కొన్ని వేలల్లో సైబర్ అటాక్స్ అవుతున్నాయి. ఇది వన్ ఆఫ్ ది సైబర్ అటాక్. మీకు కూడా ఇలాంటివి అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఉంటాయి. మీరు దీని నుంచి తప్పించుకోవాలి, దీన్ని ఎలిమినేట్ చేయాలి, లేదా దీన్ని స్కిప్ చేయాలి అనుకుంటే మీరు మోస్ట్ ఇంపార్టెంట్లీ చేయాల్సిన ఒక విషయం ఏంటి అంటే అన్నోన్ లింక్స్ మీద క్లిక్ చేయకూడదు. అంటిల్ అన్లెస్ యూ గెట్ అ పర్ఫెక్ట్ ఇన్స్ట్రక్షన్. మీరు అవతలని ట్రస్ట్ చేసినప్పుడే. నాకు వచ్చిన కామెంట్లో కూడా వాళ్ళ ప్రొఫైల్ ఓపెన్ చేస్తుంటే ఇన్వాలిడ్ ప్రొఫైల్ అని వచ్చేది. వాడు ఏం చేసిండో ఏంటో తెలియదు. సో చాలా పర్ఫెక్ట్గా మీరు అనలైజ్ చేసుకుని అండర్స్టాండ్ చేసిన తర్వాత పర్ఫెక్ట్గా రియల్ అనుకున్నప్పుడే ఆ ప్రొఫైల్ని, లింక్ని ఓపెన్ చేయండి, లేకపోతే ఓపెన్ చేయకండి. పెద్దగా మనకి పోయేది ఏముండదు, కానీ ఓపెన్ చేస్తే డన్. ఏదైనా బ్యాంక్ డీటెయిల్స్ అవ్వచ్చు, నీ సోషల్ మీడియా హ్యాండిల్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఏదైనా మీరు సైబర్ అటాక్ గురి అయితే ఒకదాని నుంచి ఒకటి కనెక్షన్, ఇది ఒక కనెక్షన్ చైన్ లాంటిది అనమాట. ఒకటి నుంచి ఒకదానికి ఒకటి మీ బ్యాంక్ అకౌంట్, సోషల్ మీడియా హ్యాండిల్స్, ఎవ్రీథింగ్ స్మాష్. సో సేఫ్గా ఉండండి, సైబర్ అటాక్స్ గురి అవ్వకండి. అన్లోన్ లింక్స్ కానీ ఎవరైనా మిమ్మల్ని ఓటీపీ అడిగినా సరే చెప్పకండి. అంటే అన్లెస్ అది ట్రస్టెడ్ వాళ్ళ నుంచి వస్తేనే కానీ. సో ఇవన్నీ మీరు ఫాలో అవుతారని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. అండ్ ఈ వీడియోని
మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళ లింక్డ్ఇన్ ప్రొఫైల్ కూడా హ్యాక్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ హిట్ దట్ బెల్ ఐకాన్ because you'll get notified for my next videos. Thank you so much and I'll see you in the next video.